ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో హుస్సేన్ సాగర్ కు వరద పోటెత్తింది. ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. దీంతో తూముల ద్వారా 1532 క్యూసెక్ల వరద నీటిని మూసీ నదిలోకి వదులుతున్నారు. హుస్సేన్ సాగర్ వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. హుస్సేన్ సాగర్ డేంజర్ బెల్స్ మోగిస్తుంది. ఎగువ ప్రాంతాల నుంచి పోటెత్తుతున్న వరదతో హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. ఇప్పటికే ప్రమాదకర స్థాయిలో హుస్సేన్ సాగర్ కు వరద చేరుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు బంజారా నాలా, కుకట్పల్లి నాలా, పికెట్ నాలా, బుల్కాపూర్ నాలాల నుంచి వరద అంతా కూడా హుస్సేన్ సాగర్ కు చేరుతున్నటువంటి నేపథ్యంలో ఇన్ఫ్లో దాదాపు 1530 క్యూసెక్లు ఉంటే అవుట్ఫ్లో కూడా దాదాపు 1525 క్యూసెక్లు ఉంది. సో ఇన్ఫ్లో ఏ విధంగా ఉందో అవుట్ఫ్లో కూడా అదే స్థాయిలో దిగువ ప్రాంతాలకు వదులుతున్నటువంటి పరిస్థితి. మూసీ దగ్గర ఏదైతే ఇప్పటికే ఇటు వరద నీటిని అంతా వదులుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఇటు మూసీ పరివాహక ప్రాంతాలను, హుస్సేన్ సాగర్ దిగువన ఉన్నటువంటి ప్రాంతాల ప్రజలను కూడా ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ప్రస్తుతం నేను హుస్సేన్ సాగర్ తూముల వద్ద ఉన్నాను. సో చూడొచ్చు, మ్యారియట్ హోటల్ వద్ద ఉన్నటువంటి తూముల దగ్గర ప్రస్తుతం హుస్సేన్ సాగర్ విజువల్స్ లో చూడొచ్చు ఏ విధంగా వరద ఉధృతి కొనసాగుతుందనేది మనకి ఇక్కడ చూస్తే చాలా క్లియర్ గా అర్థమవుతుంది. వరద పోటెత్తుతున్నటువంటి దృశ్యాలు ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా దాదాపు ఎగువ ప్రాంతాల నుంచి వరద అంతా కూడా హుస్సేన్ సాగర్ కు చేరుతుంది. సో ఈ నేపథ్యంలో హుస్సేన్ సాగర్ దిగువన ఉన్నటువంటి ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ప్రస్తుతం నీటి మట్టం చూసుకుంటే హుస్సేన్ సాగర్ నీటి మట్టం 513.63 మీటర్లు ఉంది. హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ చూసుకుంటే మాత్రం 513.41 మీటర్లు ఉండగా, సో ప్రస్తుతం మాత్రం 513.63 మీటర్లు ఉంది. అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ పూర్తిగా దాటిపోయింది హుస్సేన్ సాగర్. సో ఇన్ఫ్లో చూసుకుంటే 1530 క్యూసెక్లు ఉంది. ఇక రాగల 2-3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో హుస్సేన్ సాగర్ అయితే డేంజర్ బెల్స్ మోగిస్తూ ప్రమాదకర స్థాయిలో ఇక్కడ వరద చేరుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కల్పిస్తుందని చెప్పొచ్చు. హుస్సేన్ సాగర్ కు గేట్లు అంటూ ఏమీ ఉండవు. తూముల ద్వారానే దిగువ ప్రాంతాలకు అంతా కూడా ఏదైతే ఇటు మూసీలోకి వరద నీటిని అంతా కూడా వదులుతున్నారు. ఈ నేపథ్యంలో హుస్సేన్ సాగర్ నాలాల పక్కన పరివాహక ప్రాంతాలు ఎవరైతే ఉన్నారో ఇటు రామ్నగర్ కానివ్వండి, కవాడిగూడ కానివ్వండి, గాంధీనగర్, అదేవిధంగా అశోక్ నగర్ లాంటి బస్తీలు, గోల్నాకా లాంటి ప్రాంతాలు ఉన్నాయి. వారందరినీ కూడా ఎప్పటికప్పుడు అధికారులు అలర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే రాగల 2-3 రోజుల పాటు కూడా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఇటు కుకట్పల్లి, బుల్కాపూర్, పికెట్, దాంతోపాటు ఇటు సూరారం, జీడిమెట్ల నాలాల నుంచి వరద అంతా కూడా హుస్సేన్ సాగర్కి చేరుతుంది. ముఖ్యంగా ఇటు కుత్బుల్లాపూర్, సూరారం, జీడిమెట్ల, కుకట్పల్లి నాలాల వరద అంతా కూడా హుస్సేన్ సాగర్కి చేరుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు కూడా ఇటు హుస్సేన్ సాగర్ దిగువన ఉన్నటువంటి ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మనం చూస్తున్నాము, చూడొచ్చు ఏ విధంగా ప్రమాదకర స్థాయిలో ఇటు వాటర్ ఫ్లోటింగ్ ఉందనేది మనకి ఇక్కడ చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎప్పటికప్పుడు కూడా ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ, ఇరిగేషన్, హెచ్ఎండిఏ అధికారులు హుస్సేన్ సాగర్ పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ఇక రాగల 2-3 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఇటు హుస్సేన్ సాగర్ కు వరద పోటెత్తుతున్నటువంటి క్రమంలో ముఖ్యంగా ఇటు హుస్సేన్ సాగర్ వద్ద పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు ఇటు హెచ్ఎండిఏ అధికారులు అయితే సమీక్షిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. మొత్తానికైతే ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతో హుస్సేన్ సాగర్ కు పెద్ద ఎత్తున వరద పోటెత్తుతుంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వరద దాదాపు ఇప్పటికే 1530 క్యూసెక్ల ఉంటే, ఇక అవుట్ఫ్లో కూడా అదే స్థాయిలో దాదాపు 1525 క్యూసెక్ల వరద నీటినంతా కూడా హుస్సేన్ సాగర్ నుంచి తూముల ద్వారా మూసీ నదిలోకి వదులుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇది హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఆంధ్రజ్యోతి, ట్యాంక్ బండ్ నుంచి.